వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లండన్లో కేంద్ర మంత్రిపై దాడికి యత్నం. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం. మహాకుంభమేళాను మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఏ ఒక్క క్రైమ్ ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా నిర్వహించాం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ. జీతాలు చెల్లించడం లేదు అంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన సిబ్బంది. కుప్పంలో జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదన్నాడు. కానీ చంద్రబాబు 2018లో కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశాడు. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి అనుమతి ఇవ్వడం పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నామని, వెంటనే అన్ని అనుమతులను నిలిపివేసి కాళేశ్వరం పనులు ఆపివేయాలని లేఖ రాశాడు హరీష్ రావు అన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడినరు. కాళేశ్వరం ప్రాజెక్టునట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు. సరే, నిన్న మంచి మాట మాట్లాడాడు. ఏమని? మంచి పని చేశారు, కాళేశ్వరం కట్టి అన్నాడు. అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు. కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా. అద్దాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు. ఇక నేను లెటర్ కూడా చూపిస్తా. 13/6/2018 13/6/2018 నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ. ఏం రాసినో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా. ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా. ఈ లేఖలో ఏమంటారంటే ఆయన, it has come to my notice through the news item published in Hindu Daily dated 7/6/2018, technical panel of CWC clears Kaleshwaram that the Kaleshwaram lift irrigation project in Telangana state got the clearances by TAC. అంటే హిందూ పేపర్లో నేను చదివి నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పారాగ్రాఫ్ 17 ఈ లెటర్లో ఏమంటారు? ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రెట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ in a non-transparent manner that is prejudicial in the interests of the lower riparian state dependent and flows from the upper state of Telangana. In view of the above, it is requested that the clearances of TAC for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana is directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. ఇందులో చాలా స్పష్టంగా రాశారు. ఏమంటారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఒకటి. రెండోది ఏమంటున్నారు ఇందులో? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని, ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ. కానీ ఆయన గారు నిన్న ఏమన్నారు? కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు. అంటే ఏంది? దీని పేరు మీద బంకచెర్ల గోదావరి ప్రాజెక్టు మీద 200 టీఎంసీలు తీసుకుపోదామని చూస్తున్నారు.
గుంటూరుకు చెందిన అనిల్ బెహారా అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. రాజేష్ నాథ్ అనే వ్యక్తికి అనిల్ బెహారా బినామీ రాజేష్ నాథ్ రాసలీలలు బయటపెట్టిన నాపై దాడి చేయాలని అనిల్ బెహారా ప్రయత్నం చేస్తున్నాడు. అనిల్ బెహారా ఛాలెంజ్ చేస్తేనే నేను ఛాలెంజ్ చేసి గుంటూరు వస్తానని చెప్పాను. అనిల్ బెహారా ప్రతిరోజు నాకు వాట్సాప్ వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే అనిల్తో మాట్లాడేందుకు వచ్చాను. కానీ వివాదాలు వద్దని పోలీసులు నాకు చెప్పారు. అనిల్ బెహారాపై పోలీసులు చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏదైతే నాకు వీడియో కాల్ చేసి అదంతా రికార్డింగ్ పెట్టుకుని ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికి ఇచ్చాను. అది ఇచ్చేసి దీని గురించి అని వచ్చాను. అతను చేసే ఇక్కడ కొంతమంది పిల్లల్ని వెనకాల పెట్టుకొని ఇలా అక్రమాలని దాడులు చేస్తూ వేరే వాళ్ళ మీద కొడుతూ రౌడీజం చేస్తున్నారు కదా. నేను ఎప్పుడైతే రాజేష్ నాథ్ని ఒక మహిళ నా దగ్గరికి వచ్చి నాకు ఇలా జరిగింది, మీరు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు నేను అతన్ని వెళ్ళి ప్రశ్నించాను. అతనికి బినామీగా ఉన్నదే ఈ అనిల్ బెహ్రా. అందుకే నా మీద ఇలా దాడి చేశాడు. అది ఎందుకు దాడి చేశాడు ఏంటనేది నేను త్వరలోనే నేను కూడా తేల్చుకుంటాను. పోలీసు వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలపై ఆమోదం తెలిపింది. దేవభూమి ఉత్తరాఖండ్లో 4,000 కోట్ల రూపాయల వ్యయంతో సోన్ ప్రయాగ్ నుండి కేదార్నాథ్కు రోప్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచారం ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. 2,730 కోట్ల రూపాయలతో 12 కిలోమీటర్ల మేర హేమాకొండ్ సాహిబ్ రోప్వేని కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. పశు ఔషధి కింద తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులు అందజేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमेशा एक नई सोच अपने को दी है, विरासत भी विकास भी। हम अपनी विरासत पे गौरव करें और साथ ही साथ उसको मॉडर्न टाइम्स के हिसाब से डेवलप करने का भी प्रयास करें। इसमें पहला प्रोजेक्ट जो आज अप्रूव हुआ है वो है केदारनाथ रोपवे। 4 धाम में बहुत ही महत्वपूर्ण धाम है केदारनाथ धाम। यहाँ एक 12.9 किलोमीटर का रोपवे बनाने का आज फैसला लिया गया है। करीब 4,081 करोड़ 4,081 करोड़ रुपीस का ये प्रोजेक्ट होगा। और जो 12 ज्योतिर्लिंग में से एक ज्योतिर्लिंग केदारनाथ जी है, वहां पर जितने श्रद्धालु भक्त जाते हैं उनके लिए 4 धाम की इस यात्रा में एक बहुत बड़ा माइलस्टोन ये प्रोजेक्ट बनेगा। जो बड़ा फायदा होगा वो ये होगा कि जो आज 8 से 9 घंटे की जर्नी है वो 36 मिनट्स की जर्नी हो जाएगी। दूसरा प्रोजेक्ट इसी कड़ी में है, विरासत भी विकास भी का हेमकुंड साहिब का रोपवे। हेमकुंड साहिब की जो बहुत बड़ी एक महत्वपूर्ण स्थान है हमारी संस्कृति में, वहां पे माना जाता है कि हमारे सिखों के 10वें गुरु गोविंद सिंह जी ने वहां पे तपस्या की थी। जैसा केदारनाथ जी में लगता है कि बहुत लोगों को जाने में सुविधा होगी, यहाँ पर हेमकुंड साहिब में भी जाने को लोगों को बहुत सुविधा होगी। జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో పట్టాభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయంపై కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుపై కొడిమ్యాల నడిబొడ్డున టపాకాయలు పేల్చి తమ ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. తమ ప్రత్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డిపై 5,500 పై చిలుకు ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలుపొందింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటును సైతం కరీంనగర్లో బీజేపీ కైవసం చేసుకున్నందున రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పునాది వేసిందని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోగ రాకేష్, మంచాల భూమేష్, చెన్న దేవేందర్, బైరి కార్తిక్, అడ్లగట్ట రమేష్, మంచాల శ్రీనివాస్, మూగల రాజేశం తదితరులు పాల్గొన్నారు. बीजेपी బండి సంజయ్ నాయకత్వం బండి సంజయ్ నాయకత్వం జై బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు హిందీ నేర్చుకోవాలని పట్టుబడడం కంటే మానవ సంబంధాలు, సాంకేతిక వినియోగం, నిబంధనలు, ముఖ్యంగా పర్యావరణ బాధ్యతను ప్రోత్సహించాలని కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు ఎం శ్రీహర్ష కోరారు.
ఈ మధ్య హిందీ లాంగ్వేజ్ గురించి బాగా వింటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకో హిందీని బాగా ప్రమోట్ చేస్తుంది. ఖచ్చితంగా అది తోడు లాంగ్వేజ్ ఉండాలి, నేర్చుకోవాలా, రాయాలా అని చెప్పి ఒక రకమైన ఒత్తిడి తీసుకొస్తుంది. నా పర్సనల్ అపీల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కు భాష అనేది అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఖచ్చితంగా నేర్చుకుంటాడు. రీసెంట్ గా ఇంకొకటి ఏం జరుగుతుందంటే మహారాష్ట్ర డ్రైవర్ ను కర్ణాటకకు పోతే కన్నడ మాట్లాడలేదని వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అదే విధంగా మరాఠీ మాట్లాడలేదని కన్నడ డ్రైవర్ ను మహారాష్ట్రలో ఇబ్బంది పెట్టినారు. ఇట్లాంటి భాష మీద ప్రేమ ఉండొచ్చు కానీ అవతలలో మాట్లాడాల్సిందే అనే ఒక ఆలోచన విధానం చాలా తప్పు. ఇట్లానే హిందీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు మాట్లాడాలని ఒత్తిడి తేవడం కూడా చాలా తప్పే. అన్నిటికి మించి కేపీఎస్ పర్సనల్ అపీల్ ఏంటంటే, మేము చేసిన ఒక బేసిక్ రీసెర్చ్ లో కూడా తేలింది ఏంటంటే, రీసెర్చే కాదు ఎవరైనా అడిగితే కూడా చెప్తారు, మనకు కావాల్సింది ఇప్పుడు మనుషుల మీద విలువలు పెంచుకోవడం, సాటి మనుషుల్ని గౌరవించుకోవడం, హ్యూమన్ లైఫ్ సైన్సెస్ గురించి, హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పడం, తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి చెప్పడం, అదేవిధంగా టెక్నాలజీని ఎంతవరకు వాడాలా దాని రెగ్యులేషన్స్ గురించి చెప్పడం. ఇవి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడున్న యువతకు ఇవ్వాల్సింది. భాష అవసరం ఉంటే ఎట్లో తిట్టోడు నేర్చుకుంటాడు. హ్యూమన్ రిసోర్సెస్ చాలా వరకు తగ్గుతున్నాయి. ఒకప్పుడు టెక్నాలజీ వల్ల దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా కలిపింది, వీడియో కాల్స్ వల్ల ఎంతో ఎమోషనల్ బాండేజ్ సెటప్ అయింది. అన్నిటికి మించి స్కూల్లో రీయూనియన్స్ జరుగుతున్నాయంటే కేవలం ఈ టెక్నాలజీ వల్ల, సోషల్ యాప్స్ వల్ల. డెఫినెట్ గా దాన్ని కాదనలేం. కానీ అదే విధంగా టెక్నాలజీ వల్ల ఎన్నో రిలేషన్స్ నాశనం అవుతున్నాయి, పక్కన ఉన్న వాళ్ళ హ్యూమన్ రిలేషన్స్ చెడిపోతున్నాయి. వర్చువల్ కనెక్షన్స్, వర్చువల్ బాండేజ్ ఎక్కువ పెరుగుతుంది కానీ పర్సనల్ బాండేజ్ చాలా అవసరం. ఎప్పుడు కూడా మన రూట్స్ ను ఎప్పుడు కాదనకూడదు. రూట్స్ లో ఎప్పుడు కూడా హ్యూమన్ రిలేషన్స్ చాలా విలువైంది. మూడు పిల్లల మధ్య సంబంధాలు కావచ్చు, పెద్దల పట్ల చూపించాల్సిన గౌరవం కావచ్చు, పెద్దలు పిల్లలకి ఇవ్వాల్సిన గైడెన్స్ పరంగా కావచ్చు, ఇవన్నీ విలువలు ఖచ్చితంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసుకుని ప్రజల మధ్యలో ఒక హ్యూమన్ రిలేషన్స్ బిల్డప్ చేసే విధంగా చేయాలా. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పరంగా కూడా మన బాధ్యత ఎంతో కొంత తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన సబ్జెక్టులు ఏమన్నా ఉంటే కేంద్రం తీసుకొని రావాలా. ప్రజలకు, పిల్లలకు ముఖ్యంగా అందరికి ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతేగాని భాష మీద ఇంత ఒత్తాల్సిన అవసరం లేదని నా పర్సనల్ ఒపీనియన్. జై కర్నూల్, జై కేపీఎస్. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో పెగడపల్లి మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మోదుగుపల్లి అంజన్న ఆధ్వర్యంలో మాదిగలు తలపెట్టిన డప్పులతో సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ కొత్తూరి బాబు మాదిగ, రాష్ట్ర మహిళా విభాగం శనిగారపు కాంతక్క మాదిగ, మహిళా జిల్లా అధ్యక్షురాలు సీనపల్లి వనితా మాదిగ, జిల్లా మహిళా అధికార ప్రతినిధి లక్ష్మీ మాదిగ, ఉపాధ్యక్షులు రాచర్ల భూమయ్య, సీనియర్ నాయకులు రాజయ్య, ఆత్మకూరి చందు, గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మెన వినోద్ మాదిగ, కోతూరి చంద్రశేఖర్ మాదిగ, మల్లారపు సురేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. గత 2024 ఆగస్టు 1న మనకు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఆర్టికల్ 341 ప్రకారం న్యాయమైన బద్దమని మనకు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. చేసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మనకు ఒక 2 నెలలు మనకు గడువు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అది కూడా మనకు మాదిగలు ఎక్కువ జనాభా ఉన్న సందర్భంలో మనకు 12% కావాలని మన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎన్నో మనం పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమాన్ని ముందస్తు గమనించిన సీఎం రేవంత్ రెడ్డి గారు అత్యవసర అసెంబ్లీ సమావేశం పెట్టి మనకు వర్గీకరణ చేయడం జరిగింది. జస్టిస్ షమీర్ అఖ్తర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ నివేదిక లోటుపాట్లను సవరించి ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడీలుగా మూడు గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఏబిసిడీలుగా కావాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాం. ఇది గత 30 సంవత్సరాలు చేసిన ఉద్యమాలు. మాదిగలు దేశంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి జనాభా తమాషా ప్రకారమే మనకు ఎస్సీ వర్గీకరణ చేయమని, ఏబిసిడి 4 గ్రూపులు చేయమని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తూ రేపు పెగడపల్లి మండల కేంద్రంలో కొత్తూరు బాబు గారి ఆధ్వర్యంలో, మండలాధ్యక్ష ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలో మనకు డప్పులతో దరు వేయడం జరుగుతుంది. పెగడపల్లిలో ఉన్న ప్రతి గ్రామాన ఉన్న మాదిగ బిడ్డలు పెగడపల్లి మండల కేంద్రానికి వచ్చి డప్పులతో మన మాదిగ శక్తి ఏంటో చూపించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
రేపు జరగబోయే ఈ ప్రదర్శన మన మాదిగల సత్తా ఏంటో చూపించడానికి ప్రతి మాదిగ బిడ్డ ఇది చివరి దశగా ఎస్సీ వర్గీకరణ చివరి దశ ఉంది కాబట్టి పెగడపల్లి మండల కేంద్రంలో దెబ్బలతో రావాలని కోరుతూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మహాకుంభమేళాను మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చి ఏ ఒక్క క్రైమ్ ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా నిర్వహించాము. 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల్లో సగం మంది మహిళలు ఉన్నారు. కానీ ఒక్క మహిళ పైన వేధింపు, చోరీ లేదా హత్య వంటి ఘటనలు జరగకుండా పూర్తి భద్రతతో నిర్వహించగలిగాం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ అన్నారు. विदेशी मीडिया वह बहुत नकारात्मक टिप्पणी करता है। महोदय, विदेशी मीडिया ने भी जो टिप्पणियां की हैं महाकुंभ प्रयागराज के बारे में, द वॉल स्ट्रीट जर्नल ने जो यूएस की है, एक ऐसा आयोजन था जहां अमेरिका की कुल आबादी से ज्यादा लोग जुटे। बीबीसी महाकुंभ मानवता का सबसे बड़ा समागम था। एक्सप्रेस ट्रिब्यून यह विश्व का सबसे बड़ा धार्मिक समारोह था। द न्यूयॉर्क टाइम्स यह आयोजन में केवल श्रद्धालु और पर्यटक ही नहीं बल्कि नेता और हस्तियां भी पहुंची थी। राइटर्स या डिजिटल कुंभ था। इसमें व्यवस्था बनाने के लिए तकनीक की बेहतरीन इस्तेमाल किया गया था। పెద్దపల్లి జిల్లా నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు. శంకరయ్య అనే టీచర్ తోటి టీచర్లను ఇబ్బంది పెడుతున్నాడని, దీంతో వాళ్ళు సరిగ్గా చదువు చెప్పడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇతర టీచర్ల గురించి తప్పుగా చెప్తే డబ్బులు ఇస్తానని, కులం పేరు మీద విద్యార్థులను తిడుతున్నారని, అబద్ధం చెప్పాలని శంకరయ్య సార్ తమను బలవంత పెడుతున్నాడని విద్యార్థులు వాపోతున్నారు. శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు. వల్ల సార్లు మాకు సరిగా చెప్పలేకపోతున్నారు. అండ్ శంకరయ్య సార్ రోహిణ్ కుమార్ సార్ని టార్చర్ చేస్తుంది, అంతా తప్పు. మేము ఈ స్కూల్లో 5 years నుంచి చదువుతున్నాం. మాకు అట్లా ఏ సార్ మీద లేదు. లేనిపోని నిందలేసి ఎస్సీ ఎస్టీ అన్న విభేదాలు ఆయనే సృష్టించి సార్ల మీద ఎత్తాడు. మేము ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కాలేదు. లేనిపోని నిందలేసి స్కూల్ని ఖరాబ్ చేస్తాడు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి. మళ్ళీ వేరే స్కూల్లో అయితే వాళ్ళు కూడా మాలానే కష్టపడతారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి. అవర్ దాకా మేము శంకరయ్య సార్ సస్పెండ్ కావాలి. నా పేరు అనిల్, నేను 10వ తరగతి చదువుతున్నాను మా నిట్టూరు స్కూల్లో. సో ఈ విశేషం ధర్నా ఎందుకంటే శంకరయ్య సారు కుల వివక్షణ ఇస్తుండు. రాత్రి ఇంటికి వచ్చి రాత్రి 9కి 10కి వచ్చి సంతకాలు పెట్టిస్తుండు. ఆ టాపిక్ పేపర్ మారుతుండు. ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు, మరి దేని గురించి ఉన్నదో తెలియదు. సార్ వచ్చేసి మా ఫిజికల్ సైన్స్ చెప్తాడు. ఒకవేళ మీ మార్చి 21 నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి, ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నది. ఒకవేళ ఫెయిల్ అయితే శంకరయ్య సార్ బాధ్యత. మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చదువుల మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ముఖ్యమంత్రులైనా, డిఓ మేడం అయినా, కలెక్టర్ మేడం అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానీ ఈ పరిష్కారాన్ని సర్ది చేయాలి. వెంటనే సార్ని పంపించాలి, వేరే సార్ని తీసుకురావాలి. ఈ సారు మొత్తం కుల వివక్ష చేస్తుండు, అందరితో సంతకాలు పెట్టిస్తుండు. రాత్రి 10కి 9కి ఫోన్ చేస్తుండు. ఓకే జేబీ అంటుండు. గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే పోతుందిరా, గుడ్ మార్నింగ్ చెప్పద్దురా అంటుండు. ఒక జై భీమాను అంటుండు. తక్షణం ఈ సారు పంపించి వేరే సార్ నన్ను తీసుకురావాలి. మార్చి 21 నుంచి ఎగ్జామ్ ఉన్నాయి సార్. ఒకవేళ ఫెయిల్ అయితే సార్ బాధ్యత. థ్యాంక్ యూ. సిద్దిపేట నియోజకవర్గం చిన్న కోడూరు మండలం చంద్లాపూర్లో రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నా కోరిక మేరకు 1 టీఎంసీ నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. సిద్దిపేట నియోజకవర్గం రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి ఈరోజు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటి విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్టు కింద సాగవుతా ఉంది.
అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటి లభ్యత తగ్గింది. మరి పైనుంచి ఒక టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద అటు తుంగతుర్తి గాని, సూర్యాపేట గాని, కోదాడ గాని, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లిలో గాని చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తగ్గినా కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 20 కిలోమీటర్ గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్ లైను, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం. ఇదంతా కాళేశ్వరం. వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. వీటన్నింటిలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 203 కిలోమీటర్ల టనల్ బాగుంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది, 19 సబ్స్టేషన్లు 400 కేవీ బాగున్నాయి, 21 పంపింగ్ హౌసెస్ అన్ని కూడా బాగున్నాయి, ప్రెషర్ మెయిన్ పైప్ లైన్లంతా బాగుంది, 3 బ్యారేజీల్లో 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి. ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. దీనికి మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని, మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు. సరే, అధికారంలోకి వచ్చింది. కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ఆ కుంగిన పిల్లర్ను మరమ్మతు చేయకుండా మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు. ఈ 15 నెలల సమయం సరిపోదా? అన్ని బాగున్నాయి, రిజర్వాయర్లు, పంప్ హౌస్, సబ్ స్టేషన్లు, కాలువలు, టనెళ్లు అన్ని బాగున్నాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఏనోలి, కోలంగూడ, పాటగూడ గ్రామాలలో త్రాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, వారి యొక్క మంచినీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ధర్నా నిర్వహించిన గ్రామ ప్రజలు కొన్ని నెలలుగా తమ గ్రామాలకు నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. అధికారులు ఎవరు కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము చాంబర్లో ఒక అధికారిగా, ఒక మానవతావాదిగా మేము అడగలేము, అర్థం ఉంది కాబట్టి మేమే ఇక దూపుకొని పోతాం. తెలుసు మీ బాధని కూడా. మీరేమో కలెక్టర్ గారు ఉన్నారా? రమ్మనండి. ఇక్కడ వస్తే ఏమైందన్నా పోనీ మా దగ్గర ఒక్కటైనా చెప్పుకోవడానికి సమస్య మీరు పర్లేదు. మా గిరిజన బిడ్డలు ఎంతమంది రావాలా? మా గిరిజన బిడ్డలు జ్వరానికి చచ్చిపోవాలా?
నీళ్ళని తట్టుకోవాలా, ఎండ తెచ్చుకోవాలా, భూములు లేవు, ఏమి లేవు. మా గిరిజన నీళ్ళు చివరికి మాకు వదిలేదు ఇక్కడ. మీరు ఈ సమస్యని చిత్రం చేసేది పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు రమ్మని చెప్పండి. మీరు ఎందుకు ఇది మా హక్కు, ఇది మా హక్కు, మా హక్కు, మా మంత్రి కొండ సురేఖ పెంపుడు కుక్క మృతి. కన్నీరు మున్నీరైన కొండ సురేఖ గుండెపోటుతో చనిపోయిన తన పెంపుడు కుక్క హ్యాపీకి అంతిమ సంస్కారాలు నిర్వహించిన మంత్రి కొండ సురేఖ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.